దేవాలయ భూములలో మదర్సాలు వస్తాయి. జిన్నారంలో ఉన్నటువంటి మదర్సాలో ఉన్నోళ్ళు ఏ దేశం వల్ల కూడా తెలియదు, పోలీసులు పట్టించుకోరు. నో ఎంక్వైరీ ఎట్ ఆల్. జిన్నారం మండలంలో శివానగర్లో ఇంకో మదర్సా ఉంది. ఎస్పీ గారు నీకు చేతనైతే పోయి ఆ మదర్సాలో ఉన్నది ఎవరు, ఏ దేశం వల్ల అనేది నీకు చేతనైతే రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. సదాశివపేటలో ఒక మదర్సా జరుగుతుంది, అక్కడ కూడా వందలాది మంది వస్తున్నారు, శిక్షణ ఇస్తా ఉన్నారు. సికింద్రాబాద్లో నీకు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర సంఘటన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ ఎందుకు వైఫల్యం చెందుతుందో ఒకసారి చెప్పాలి. ప్రతి చోట హిందూ దేవాలయాల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకని నేను డీజీపీ గారికి సవినయంగా నేను అప్పీల్ చేసిన, జరుగుతున్న ప్రతి సంఘటన వెనకాల మీ వైఫల్యం కనబడతా ఉంది. వీటినన్నింటిని మీరు అరికట్టాలి. కేవలం సంఘటన జరిగింది చూడడానికి 1000 మంది జమ అవుతారు, ఏ వీడియోలో కనబడుతున్నారని అందరినీ రిమైండ్ చేస్తాం. దిస్ కెనాట్ బి టాలరేటెడ్. ఇది కాదు మా తప్పు. కొట్లాటైంది, అందరు జమ అయినరు, 1000 మంది వస్తే పోలీస్ స్టేషన్ కూడా ఊరోళ్ళందరూ వచ్చిర్రు. దారెంబడి కొడుతున్న వాళ్ళు కూడా ఘర్షణ అవుతుందని ఆగినరు. కనబడి వాళ్ళని వీడియోలు ఉన్నారని మా ఎస్పీ గారు రిమైండ్ చేస్తా అంటే ఎట్లా కుదురుతుంది ఇట్లా? కాబట్టి అక్కడ మీ అధికారులు చేసిన తప్పులకి కామన్ మ్యాన్ని మీరు బలి చేయాలనేటువంటి మా కార్యక్రమాన్ని ఆపండి అనేది డీజీపీ గారికి చెప్పినాం. అరెస్టులు కూడా ఇప్పుడు చేసిన 19, ఇంకో 2 ప్రైమ్ అక్యూజులు అని చెప్పి మా పార్టీ నాయకులను ఆరోపిస్తున్నారు. ఆ 2 మినహా 21 మంది మినహా అరెస్టులు ఆపాలని చెప్పి డీజీపీ గారిని కోరినాం. ఖచ్చితంగా మా సహకారం కావాలంటే మీరు మదర్సాల మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. ఒక్క మెదక్ పార్లమెంట్లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మదర్సాలో చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మదర్సాలో ఏ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు, ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి జిన్నారం శివాలయం దాకా జరిగిన దాడులలో ఎందుకు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఇది మీ వైఫల్యం కాదనేది ఒకసారి పోలీస్ అధికారులు ఆలోచించుకోవాలి. అమిత్ షా గారు స్వయంగా మాట్లాడిరని పేపర్లో చూసినాం. హైదరాబాద్లో భాగ్యనగరాన్ని ఖరాబ్ చేస్తూ 70,000 మంది రోహింగ్యాలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వాట్ యాక్షన్ ద పోలీస్ ఈజ్ గోయింగ్ టు టేక్? ఏరి పాకిస్తాన్ వాళ్ళ వీసాలు ఏవి, ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు, ఎందుకు ఓపెన్గా మాట్లాడతలేరు అనేది ఒక్కసారి నేను ఇలా పోలీసులను అడిగినాను. ఈ అన్ని అంశాల మీద నిజాయితీగా పోలీసులు ముందుకు రాకపోతే, అయ్యా డీజీపీ గారు ఆ రోజు మీరు లేకపోవచ్చు, ఇంకో డీజీపీ గారు ఉండొచ్చు, గుజరాత్లో సంఘటన చేసినటువంటి కొంతమంది తీవ్రవాదుల్ని తెస్తే ఇదే డీజీపీ కార్యాలయం మీద బుర్కలు వేసుకొని వచ్చి దాడి చేసి వాళ్ళని నిడిపించుకొని పోయినరు. ఆ పరిస్థితులు మీరు ఎంకరేజ్ చేయొద్దు డీజీపీ గారు. నేరం జరిగే కంటే ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తారు. మీ 5 లక్షల సీసీటీవీలు, 1200 కోట్లు పెట్టి కట్టిన కమాండ్ కంట్రోల్ ఈ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలను, ఈ రాష్ట్రంలో ఉన్న పాకిస్తాన్ దేశస్తుల్ని, ఈ రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చిన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన బంగ్లాదేశీల్ని వెంటనే మీరు పంపకపోతే ప్రతి ఊరిని కూడా వాళ్ళు ఇట్లే తగలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయించి మేము అహింస పరమో ధర్మ అంటే మేము దాన్ని ధర్మాన్ని వైపు అహింసగా ఉండమని చెప్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మా ధర్మం మీద హింస జరుగుతుందో తప్పనిసరి అయినప్పుడు హింసనే మా ఆయుధంగా మారుతుంది. మేము కూడా తప్పకుండా మమ్మల్ని మేము కాపాడుకునేందుకు ఆ వైపు అడుగులేయాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర పోలీసులందరినీ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కేసులు కొత్త కాదు బీజేపీ వాళ్ళకి, కేసులకు ఎవడు బీజేపీ కార్యకర్త భయపడ్డాడు. కానీ మేము ఇంకా చెప్తా ఉన్నాం, మీ డిపార్ట్మెంట్ మీద మాకు గౌరవం ఉంది, మీ అధికారులని నిద్రమత్తు వదులుమని చెప్పండి. ఎక్కడైనా ఒక చిన్న కంప్లైంట్ వస్తే వెంటనే రెస్పాండ్ కమ్మని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసులను డిమాండ్ చేస్తూ, అమిత్ షా గారి ఆదేశాలు, భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ భాగ్యనగరంలో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు ఎవరుంటే వాళ్ళందరినీ మీరు ఎంత తొందరగా ఖాళీ చేపిస్తే ఈ భాగ్యనగరం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ భాగ్యనగరం ప్రశాంతంగా ఉండాలన్నా, కమ్యూనల్ వైపు పోవాలన్నా రాష్ట్ర డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఆలోచించుకోవాలని చెప్పి సాక్షాత్తు డీజీపీ కార్యాలయం దగ్గర చెప్తా ఉన్నాం. మీరు చర్యలు తీసుకోకపోతే జరిగే ప్రతి దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా మేము ఆ డీజీపీ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.